సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై ఉదయ్ భౌతిక దాడికి పాల్పడినట్లు వైద్య పరీక్షలో స్పష్టంగా నిర్ధారణ అయింది. కేసు నమోదైన రోజు అనగా జూలై 18న బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమె మెడపై గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ ఘటన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లగా పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న అటు ఏపీ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మార్గం మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకుని అటు హైదరాబాద్ కు తరలించారు. ప్రజెంట్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అతన్ని విచారణ సాగిస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఒక ట్రైనీ లేడీ ఐపీఎస్ ఆమె పైన ఇటు భౌతికంగా దాడి చేయడంతో పాటు లైంగికంగా వేధించారని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాని తర్వాత అతను అపస్మారక స్థితిలో, అంటే మద్యం తాగి అపస్మారక స్థితి వెళ్ళడము, మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాని తర్వాత తన సొంత గ్రామానికి వెళ్లి నిన్న హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు విచారణ జరిపి మరికొద్ది సేపట్లో కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఇటు రిమాండ్ కు తరలించనున్నారు. మొత్తానికి పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైన్ ఐపీఎస్ పైన పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ఆమె మెడపైన భౌతికంగా దాడి చేసిన సంబంధించిన ఆనవాళ్ళను కూడా పోలీసులు గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్న దాని తర్వాతనే ట్రైన్ ఐపీఎస్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.